మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కుడికాలు లోపలికి పెట్టి లోపలికి రండి. Wish you a happy married life, both of you. Thank you. కావేరి, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా? ఇప్పుడు హ్యాపీనా? ఓ మామయ్య. అమ్మా సంధ్య, సూర్య తల్లిదండ్రులు వచ్చేంత వరకు మా కావేరి బాధ్యత నీదేనమ్మా. చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పు చేస్తే నువ్వే కడుపులో పెట్టుకోవాలి. వదిన గారు, మీరు ప్రత్యేకంగా చెప్పాలా? కావేరిని నా సొంత చెల్లెలా చూసుకుంటాను. కావేరి, జాగ్రత్తగా ఉంటావు కదమ్మా? అక్క, అప్పగింతలు చేసినట్టు ఎందుకా కన్నీళ్ళు? వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళట్లేదు, మన ఇంట్లోనే నా కళ్ళ ముందే ఉంటున్నారు. పెళ్లి గురించి నేను కన్న కలలన్నీ నిజమైన రోజు ఇదే అత్తా. నువ్వు మామయ్య లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. మాదే ఉంది కావేరి. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. దానికి సాక్ష్యమే మీ బంధం. అత్తా, నువ్వేమనుకోనంటే ఒక డౌట్ అడుగుతాను. ఏంటది? అడిగిన తర్వాత కోపడకూడదు మరి. సరే, కోపడంలే, చెప్పు. సూర్య గారికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అదేంటి అలా అడుగుతున్నావు? నువ్వంటే ఇష్టం లేకపోతే తాళెలా కడతాడు? అంటే నువ్వు మామయ్య బలవంతంగా ఒప్పించారా, లేక మనస్ఫూర్తిగా ఆయనే ఒప్పుకున్నారా? సూర్య గారికి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ఆయన ఒంటరిగా ఉండడం చూడలేక నేను మీ మావయ్య చాలా కష్టం మీద పెళ్లి కొప్పించాం. సంబంధాలు చూస్తున్న టైంలో నువ్వు మీ అమ్మగారు వచ్చారు. నువ్వు సూర్య గారిని ఇష్టపడుతున్నాను అని చెప్పగానే మీ ఇద్దరిని కలపడానికి మా ప్రయత్నాలు మొదలుపెట్టాం. మీ మావయ్య, నేను నీ గురించి, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల జరిగే మంచి గురించి సూర్యకి క్లియర్గా చెప్పాం. అన్నీ అర్థం చేసుకుని సూర్య మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. అంటే సూర్య గారితో నాది లవ్ మ్యారేజ్, నాతో సూర్య గారిది అరేంజ్డ్ మ్యారేజ్. మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. అవును, మ్యారేజ్ ఏదైనా మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. సూర్య గారు కూడా నన్ను లవ్ చేసుంటే ఇంకా బాగుండేది కదత్తా. పెళ్లికి ముందు చేయపోతేనే పెళ్లి తర్వాత ప్రేమిస్తాడు. అంతా నీ చేతుల్లోనే ఉంది కావేరి. ఆయన ప్రేమ పొందడం కోసం నేనేమైనా చేస్తానత్తా. మీ అమ్మగారు నీ బాధ్యత నాకు అప్పగించారు కాబట్టి నీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను కావేరి. అత్తా, సూర్య గారిని ప్రేమిస్తున్న విషయం ఫస్ట్ చెప్పింది నీకే. నువ్వు మామయ్యకి చెప్పడం వల్లే నా ప్రేమ నాకు దక్కింది. అలాంటి నువ్వు చెప్పే ఏ మాటైనా శ్రద్ధగా వింటానత్తా.
సీరియస్గా పాటిస్తాను. నా మీద నీకున్న నమ్మకానికి గౌరవానికి చాలా థ్యాంక్స్ కావేరి. నిన్నటి వరకు నీ జీవితం వేరు, ఇక నుండి సూర్య గారి భార్యగా నీ ప్రయాణం కొత్తగా మొదలవబోతుంది. మీ ప్రయాణం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక అమ్మాయి పెళ్లికి ముందు ఎంత అల్లరి చేసినా, బాధ్యతలు పంచుకోకపోయినా, పెళ్ళైన తర్వాత మాత్రం పూర్తిగా మారిపోవాలి. పరిస్థితులని అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. భర్త ప్రేమని అధికారంతో కాకుండా అనురాగంతో పొందడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినా వాదన చేయకుండా తప్పెవరిదో తెలిసేటట్టు చేయాలి. ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకోవాలి. భార్య అంటే బానిస కాదు కావేరి. అలా అని భర్త మీద పెత్తనం చేయకూడదు. తాళితో ఒక్కటయ్యే బంధం త్రాసులా ఉండాలి. ఒకరెక్కువ ఒకరు తక్కువ అని వాదనలు మొదలు పెడితే లైఫ్లో బ్యాలెన్స్ తప్పుతుంది. అర్థమైందత్తా, నువ్వు చెప్పినట్టే వింటాను. మా లైఫ్ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకుంటాను. మా ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే ప్రేమించాను. అందుకే ఫస్ట్ ఆయన గురించి తెలుసుకుంటాను. అప్పుడైతే ఏ సమస్య వచ్చినా హ్యాండిల్ చేయడం సులువవుతుంది కదా. నిజమే కావేరి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంతకన్నా అదృష్టవంతులు ఇంకొకరుండరు. అయితే నేను మా ఆయన అదృష్టవంతులమన్నమాట. అవును. ఏంటి ఆకాష్ ఇదంతా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది ఎందుకు మై ఫ్రెండ్? పెళ్లి తర్వాత ఇదంతా మామూలే. నీ జీవితం సంతోషంగా సాగిపోవాలనే ఇదంతా. కానీ నువ్వు దగ్గరుండి చేయడం. దగ్గరుండి పెళ్లి జరిపించాను. ఇది కూడా అంతే. ఇందులో తప్పే ఉంది? పెళ్లి చేసుకోవడం అనేది బాధ్యత మాత్రమే కాదు, బంధం కూడా. కావేరికి నీకు మధ్య ఆ బంధం బలపడాలి. ఇది రెండో పెళ్లిలా కాకుండా నీ మొదటి పెళ్లిగా భావించు. గతాన్ని మరచిపోయి కావేరితో ఆనందంగా జీవితాన్ని గడపాలి. అప్పుడే నేను సంధ్య సంతోషంగా ఉండగలం. మీ సంతోషం కోసం నేను ఒప్పుకున్నాను. కానీ నిజం తెలిసి కూడా కావేరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకు? తను నీ మీద అంత ప్రేమ పెంచుకుంది. ఆ ప్రేమని జీవితాంతం కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. కాపాడుకుంటాను ఆకాష్. నా కోసం, కావేరి కోసమో కాదు, నా మంచి కోరే మీ ఇద్దరి కోసం, మన స్నేహం కోసం. సూర్య, కావేరి విషయంలో మా గురించి ఆలోచించింది చాలు. ఇక మీ ఇద్దరి మధ్య మేం రాకూడదు. నలుగురం ఒకే ఇంట్లో కలిసుంటున్నా మీ జీవితం వేరు, మా జీవితం వేరు. నిన్నటి వరకు నీకు మేమే ముఖ్యం. కానీ ఈ రోజు నుంచి కావేరియే నీ జీవితం. ప్రతి విషయంలోనూ తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి.